దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ మీరందరూ కూడా బాగున్నారా? ఉదయకాల ప్రార్థన, దేవుడితో మాట్లాడడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. చూడండి, చాలామంది దేవుని ఎరగని వారు ఉన్నారు, వాళ్ళకి తెలియదు దేవునితో మాట్లాడడం. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చిన ధన్యత ఏంటంటే ఉదయకాలం ఆయనతో మాట్లాడే కృప. మనము సజీవులుగా లేస్తున్నామంటే దేవుడు చూపిన కృపే కదా, మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృపే కదా. మరి మార్నింగ్ లేచి దేవునితో మాట్లాడడానికి ఏంటి కష్టం మనకు చెప్పండి? ఉదయకాలం లేచి దేవానికి స్తోత్రం అని చెప్పడానికి. అందుకనే మీ అందరూ కూడా పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి 5 to 6 వస్తున్న ఆరాధనలో పాలు పొందాలి. ఈ దినం దేవుని వాగ్దానం మీకు 5కే వస్తుంది. అయినప్పటికీ మీ ప్రేయర్ ముగించుకొని ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని ఎంతో చక్కగా మీరు ప్రార్థన చేస్తూ దేవునికి సమీపంగా రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మీరు ఏ బాధలు ఏ కష్టంలో ఉన్న వాక్యము వాగ్దానము మన జీవితంలో ఎంతో నెరవేర్పులోనికి వస్తుందండి, ధైర్యాన్ని సమకూరుస్తుంది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా చింతపడొద్దు, దేవుడు మీ పక్షమై ఉన్నాడు. ఇంకా మారు మనసు రక్షణ లేని వారు ఎవరైనా ఉన్నారా? యేసు రక్షకుడు, దేవుడు మీ పాపాల నిమిత్తం మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, రాబోతున్నాడు. యేసు ప్రభువుని నమ్మితే పరలోకం, పాపక్షమాపణ, నిత్యజీవం మీకు ఉంటుంది. ఈ లోకంలో కూడా ఆయన మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. మరి ఈ టైంలో మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు వాగ్దానం మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. ఆ దినములో ఆ కాలమందు నేను దావీదునకు నీతి చిగురు మొలిపించెదను. నీతి చిగురు ఆ దినముందు ఆ కాలమందు ఎవరికట్ట? దావీదు. దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం నీకు నాకు కాదా? అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడతలేడా? ఎందుకంటే మాట్లాడుతున్నాడు ఆయన, మనతో మాట్లాడే దేవుడు ఆయన. దావీదు కట్ట నీతి చిగురు. అదేవిధంగా నీ జీవితాన్ని కూడా ఆయన చిగురింప చేయబోతున్నాడు సహోదరి. నీతి చిగురు. దావీదు కుటుంబంలో నుండి ఎవరు వచ్చారండి? నజరేయుడైన యేసు. నీలో నుండి నాలో నుండి కూడా యేసు ఆయన వంశంలో నుండి వచ్చినట్లు మన హృదయంలో నుండి మన జీవితంలో నుండి యేసయ్య బయటికి రావాలి, నీతి సూర్యుడు. అయితే నువ్వు అన్ని విధాలుగా నీతి చిగురు ఎట్లుంటుందండి కదా, ఆయనని ఎట్లా ఫలింపజేస్తాడో నిన్ను కూడా ఆ విధంగా దేవుడు చేయబోదు. నీతి చిగురు పుట్టించదు దావీదులు జీవితంలో. అంటే దేవుడు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఒకవేళ ఎండిపోయిన అనుభవం, ఆత్మీయతలో పడిపోయిన అనుభవం, రోగాలు వ్యాధులు కూడా విశ్వాసంలో బలహీనమైన అనుభవం, వెనక్కి వెళ్ళిపోయిన అనుభవం, ఏదున్నా మరలా నిన్ను ఆయన ఎంత గొప్పగా నిన్ను ఫలింపజేసి నిన్ను వర్ధిల్లజేసి నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. కాబట్టి నిన్ను కూడా ఆ యొక్క చిగురు అంటే వచ్చినట్టు ఇప్పుడు ఇక వస్తూ ఉంటాయి కదండి, ఆకులు రాలుతున్నాయి, మెల్లమెల్లగా ఒకలాంటి వాతావరణం వస్తుంటుంది మన జీవితంలో. అట్లానే నిన్ను చిగురింపజేసేదని ఈరోజు వాగ్దానం. నిన్ను ఏం చేస్తాడంట? చిగురింపజేసేదని. కాబట్టి నిన్ను నేను చిగురింపజేసాను. చక్కటి ఈ మాటను బట్టి గట్టిగా స్తుతించండి, ప్రభువుని పట్టుకోండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎంతమంది ఉదయకాలం ఈవినింగ్ లైవ్ మిస్ చేసుకోకండి. ప్రతి దినం ప్రభువుని పట్టుకొని వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ వాగ్దానం కూడా పట్టుకొని మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరం కలిసి దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని బిడ్డలకి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులుతున్న వారికి స్వస్థత, నిందించబడిన వారు, హింసింపబడిన వారు, బలహీనపరచబడిన వారు, నష్టంలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, కృంగిన వారు లేవనెత్తబడాలి ప్రభు. ఆత్మీయతలో పడిన వారు లేవనెత్తబడాలి, బలహీనపరచబడిన వారు బలం పొందాలి, శక్తిహీనులు బలాభివృద్ధి పొందాలి. ఆ విధంగా మీరు లేవనెత్తండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. ఎవరెవరి జీవితాల్లో నాయన తండ్రి అప్పులు, ఆర్థిక భారాలు, ఉద్యోగాలు ఏమి తొలగించాలి. ఎగ్జామ్ రాసే బిడ్డలకు మంచి రిజల్ట్ తోడుగా ఉండాలి. యేసయ్యా మీ కృప తోడుగా ఉంచండి. అంతేకాక ప్రభు తండ్రి భూ సంబంధమైన బంధకములతో ఉంచండి. కుటుంబ గొడవలు, ఆ కలహాల నుంచి విడిపించండి. అన్యాయం, అక్రమం ఎవరికి జరిగిందో విడిపించండి. వారి డబ్బు ఎవరు తీసుకుని నిద్రపట్టదు, మా డబ్బు ఇచ్చేవారు కట్టి కార్యం చేయండి. అయా గృహాలు లేని వారి గృహాలు, ఆయన నీ బలహీనతలు ఉన్న వారిని లేవనెత్తండి. పడిపోయామన్న వారిని లేవనెత్తండి. విశ్వాసంలో బలహీనలు లేవనెత్తండి. ప్రతి ఒక్కరిపై నీ కృప అధికముగా చూపి అందరినీ మీరు వర్ధలు చేసి తోడై ఉండమని నీ రక్తంతో ప్రతి బిడ్డలు సీల్ చేస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని ఫలింపజేసి వర్ధల చేసి దీవించండి. ఈరోజు బర్త్డే బిడ్డల్ని చిగురింపజేసి మీరు వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా భారతదేశాన్ని రక్షించండి. దైవజనుల వారి బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేయండి. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ కాపాడి రక్షించి ఆ దేశంలో ఒక ఉద్యమం
ఉజ్జీవం రేవాలి అయ్యా. క్రైస్తవ సమాజంలో మా కుటుంబాల్లో జాషువా జనరేషన్, అపోస్తులిక సేవ, దెబోరా సైన్యం, ఎస్తర్ బృందాలు లేవాలి. ఆ విధంగా మీరు సహాయం చేయండి అయ్యా. అపోస్తులకు మినిస్ట్రీ బహుబలంగా జరగాలి ఈ దినాలు. అట్టి విధంగా చేసి కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాలని బంధిస్తూ మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సేవని మీరు వర్ధెల చేసి విడిపించమని, మినిస్ట్రీ నుండి విడుదలవుతున్న ప్రతి వాగ్దానాలు, ఉదయకాల ప్రార్థనలు, పాటలు లక్షల మందికి రీచ్ అవ్వడానికి కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, ప్రతి ఒక్కరూ మంచి కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఎందరో మీ ఫ్రెండ్స్ చూస్తుంటారు కదా, వాళ్ళందరికీ పంపండి. 5 to 6 కూడా పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ఈవినింగ్ లైవ్ మిస్ కాకండి. మరి ప్రతి శనివారం సువార్త ఉజ్జీవ సభ బెల్లంపల్లిలో జరుగుతుంది. ఎన్ని వేల మంది వచ్చిన అకామిడేషన్, భోజనం, అంతేకాకుండా సండే మార్నింగ్ 7 నుంచి 9 అటెండ్ అయ్యి ప్రేయర్ చేయించుకొని వెళ్ళొచ్చు. మీరు ఎక్కడి నుంచి రండి, ప్రతి కాడి విరగొట్టబడి దేవుని కొరకు నిలబడబోతున్నారు. కల్వరి ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు ప్రతి ఆదివారం కూడా మరి ఆరాధనలు జరుగుతాయి. 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8. అనేకులు వచ్చి రక్షణ, స్వస్థత, విడుదల, అప్పుల ఆర్థిక బంధకాలు తెగిపోతున్నాయి. 3 ఆరాధనలు బలమైన కార్యాలు ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్ మందిరంలో, ఆ ప్రాంతంలో హైతనగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో జరుగుతున్నాయి. పాలు పొందండి, దీవించబడండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.